పాస్టర్ ప్రవీణ్ కేసుకు సంబంధించి హైకోర్టులో ఒక కీలక షాక్ అయితే తగిలింది మాజీ ఎంపీ హర్ష్ కుమార్కి. ఎందుకు అంటే ఆయన ఇప్పటికే 2 పిల్లులు దాఖలైనవి అట ఈ పాస్టర్ ప్రవీణ్ కేసుకు సంబంధించి. అయితే ఇందులో ఆయన హత్య చేయబడ్డారు అనడానికి సంబంధించి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని అయితే అడిగారట అక్కడ జడ్జి గారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యకు గురయ్యారు అనేందుకు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అనేది మాజీ ఎంపీ హర్ష్ కుమార్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. మద్యం దుకాణం వద్ద ప్రవీణ్ ఉన్నట్లు ఫోటోలు, ఆ తర్వాత వాహనం నడిపినట్లు ఆధారాలు ఉన్నాయని, ఆ 2 చర్యలు ప్రమాదకర కలయిక అంటే డేంజర్ కాంబినేషన్ అని వ్యాఖ్యానించింది. పిల్లు వేయడానికి మీరేమి ప్రవీణ కుటుంబ సభ్యులు కాదు కదా అని కూడా ప్రశ్నించిందట. ఇప్పటికీ ఈ వ్యవహారంపై 2 పిల్లు దాఖలయ్యాయని, మరో పిల్లు వేయాల్సిన అవసరం ఏముందని వ్యాఖ్యానించింది. అందుకే హైకోర్టు రిజిస్ట్రీ వద్ద 2 వారాల్లో 5 లక్షలు జమ చేయాలని హర్ష్ కుమార్ని ఆదేశించిందట. సొమ్ము జమ చేశాక పిల్పై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. గతంలో దాఖలైన వ్యాజ్యాలతో దీన్ని జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చేమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ పిల్ దాఖలు చేశారు. న్యాయవాది బి బాలా వాదనలు వినిపిస్తూ వాస్తవాలు వెలుగులోకి రావాలంటే మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించేలా ఆదేశించాలన్నారు. ధర్మాసనం స్పందిస్తూ హైకోర్టు రిజిస్ట్రీ వద్ద 5 లక్షలు జమ చేశాక విచారణ జరుపుతామని తేల్చెప్పింది. ఇది మొన్న ఇలాంటిదే ఎవరు మన కేఏ పాల్ గారికి కూడా సేమ్ ఇలాగే 5 లక్షలు రిజిస్ట్రీకి జమ చేయండి, డిపాజిట్ చేయండి, అప్పుడు విచారణ జరుపుతామని చెప్పింది. ఇప్పుడు రెండోది ఈ తరహా.